మీకు తెల్లెంటుకల ప్రచన ఉండాదమ్మా? అప్పుడు ఈ ఆయుర్వేదం డాక్టరు చెప్పిన ఒక సొల్యూషన్ని పాటిస్తాము. నేను చెప్తాను మీకు. హాయ్ మా, అందరూ ఎట్టుండారు? అందరూ బాగుంటారు అనుకుంటా. నేను ఈరోజు మనం ఒక హెయిర్ ఆయిల్ రెడీ చేస్తామమ్మా. హెయిర్ ఆయిల్ వచ్చి మన ఎంటుకలకి బాగా నల్లపడేదానికి, ఎంటుకలు బాగా స్ట్రాంగ్గా, పొడుగ్గా, బాగా షైనింగ్గా పెరిగేదానికి మనం ఒక హెయిర్ ఆయిల్ రెడీ చేస్తామమ్మా. ఆ హెయిర్ ఆయిల్ ఎట్లా రెడీ చేసేది అనేసి నేను మళ్ళీ చెప్తాను. ఈ హెయిర్ ఆయిల్ మీరు తలలో పెట్టుకున్నారంటే బాగా పొడుగ్గా, షైనింగ్గా, నల్లగా బాగా ఎంటుకలు బాగుంటుందిమా. అది రెడీ చేసేది ఎట్ట అని మనం చూస్తామమ్మా. ఇప్పుడు ఒక ఇనుము బాండల్ స్టవ్లో ఎత్తి పెట్టుకున్నాము. స్టవ్ వచ్చి సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకునేసి ఇనుము బాండల్ స్టవ్ పైన పెట్టుకుంటాం కదా, దాంట్లో మనం భృంగరాజు పొడి వచ్చి 2 టీ స్పూన్ వేసుకుంటామమ్మా. భృంగరాజు పొడి, ఇది భృంగరాజు పొడి వచ్చి మన ఎంటుకలు బాగా నల్ల పడుతుంది. ఎంటుకలు వచ్చి స్ట్రాంగ్గా, ఎంటుకలు వచ్చి ఊడకుండా ఉండేదానికి మనకి ఈ భృంగరాజు పొడి మనకు యూస్ అవుతుందిమ్మా. ఆ బాండల్లో మనం వేసి కొంచెము వేయించుకోవాలమ్మా. కొంచెంసేపు వేయించాలి. దాన్ని అది ఏం చేసి ఈ హెయిర్ డై ఆయిల్కి భృంగరాజు పొడి మనకు చాలా అవసరమ్మా. ఇది కొంచెం వేయించాలా, కొంచెం ఏగాల. చూడండి ఏగతా ఉందా? ఏగింది. మనం కరివేపాకు వేస్తామమ్మా. కరివేపాకు మనం ఒక 2 మొక్కలు మనం ఇది చేసి వేసేసినమ్మా. దీన్ని బాగా వేయించాలమ్మా. కరివేపాకు, పచ్చి కరివేపాకు ఉంటే పర్వాలేదు, మీకు ఎండింది ఉంటేనే పర్వాలేదుమా. కరివేపాకు వేసుకొని, కరివేపాకు గురించి చెప్పాలంటే మనం ఎంటుకలు బాగా నల్ల పడుతుంది. కరివేపాకు వల్ల మనకు పొడుగు వస్తుంది. ఒక్క ఎంటుకలు కూడా ఊడదుమా. కరివేపాకు అంత ఒంటికి మంచిది, మనకు ఎంటుకలకి చాలా మంచిది. మళ్ళీ చూడండి ఆవాలు ఎత్తుకున్నాను. ఆవాలు కొంచెం వేసేస్తాం. ఆవాలు వేసి ఈ 3 మిక్సర్ ఉందమ్మా. దీని 3ని బాగా వేయించాలమ్మా. బాండలు వేసి మనం భృంగరాజు పొడి, కరివేపాకు, ఆవాలుమా, హెయిర్ డై ఆయిల్కి ఈ 3 దమ్మా వేసి బాగా వేయించాలమ్మా. స్టవ్ వచ్చి సిమ్లో పెట్టుకుందామా, వేయించాలా. ఇది చాలా బాగుంటుంది మనకి ఎంటుకలకి బాగా గ్రోత్ వస్తుంది, బాగుంటుంది, నల్ల పడుతుంది ఎంటుకలు. తెల్ల ఎంటుకలు కూడా నలుపు అయిపోతుంది మా. ఇది మనం హెయిర్ డై ఆయిల్ రెడీ చేసి మనం పొయ్యిను ఇది చూడండి. ఆవాలు వేసిందే మనకు పటపట పటపట అనేసి పగలుతూ ఉంది కదమ్మా. ఆ పగిలేంత వరకు మనం కొంచెంసేపు ఎంచాలమ్మా. ఇక్కడ చూడండి బాగా ఇది ఇదైపోయింది. ఇది ఏం చేసి ఇప్పుడు చూడండి మనం టెంకాయ నూనె పోసేసినామ్మా. 50 మిల్లీ టెంకాయ నూనె అది పోసుకుందాము. దాంట్లో వేసి దాని నూనెలో ఆ పొడి బాగా కలపాలమ్మా. 50 మిల్లీ పోసినామ్మా. పోసేసి బాగా కలపాలా. ఈ హెయిర్ డై ఆయిల్ మనకు బాగుంటుందిమా, మంచి రిజల్ట్ దొరుకుతుందిమా. మీరు ఇది చేసి మీరు ఇది చూడండి. ఇప్పుడు సిమ్ములో దమ్మ ఉండదు, బాగా సిమ్ములో పెట్టి ఇంకా కొంచెంసేపు మరగనిస్తే చాలుమా. బాగా మరగని మనకి ఈ హెయిర్ డై ఆయిల్ మీరు పెట్టుకుని ఎంటుకలు బాగా నల్ల పడుతుందిమా, పొడుగు వస్తుంది. మీరు రోజు పెట్టండి మా. రోజు పెట్టి మీరు యూస్ చేయండి, మీకు చాలా బాగుంటుంది. బిడలకు పెట్టండి, బిడలకు కూడా ఎంటుకలు నల్లబడుతుంది. చూడండి తెల్లతా ఉంది చూస్తారా, బురుగులు వస్తూ ఉంది చూస్తారా. ఈ బురుగు వచ్చేంత వరకు మీరు బాగా కాంచుకోవాలమ్మా. ఇక్కడ చూడండి బాగా బురుగు వస్తూ ఉంది. 2 గంటల సేపు అయింది మా, ఆరిపోయింది మా బాగా. చూడండి ఎంత నల్లగా థిక్గా ఎట్ట ఉండదు చూస్తారా, కలర్ ఎట్ట మారిపోయింది చూస్తారమ్మా. ఇప్పుడు దీన్ని మనం ఈ హెయిర్ డై ఆయిల్ని మనం ఫిల్టర్ చేసుకుంటామమ్మా. ఫిల్టర్ చేసుకుంటాము బాగా. చూడండి మా ఎంత కలర్గా ఉండదు, ఎంత స్ట్రాంగ్గా ఉండదు. ఈ హెయిర్ డై ఆయిల్ మీరు రెడీ చేసి మీరు మీ పిల్లలు అందరూ తలలో పెట్టుకోండి. బాగా ఎంటుకలు నల్ల పడుతుంది, బాగా స్ట్రాంగ్గా బాగుంటుంది మా. ఇక్కడ చూడండి నేను నూనె చూపిస్తాను. 3 వస్తువులు మాత్రం వేసుండమ్మా. ఇక్కడ చూడండి మా ఎంత నల్లగా థిక్నెస్గా ఎట్ట ఉండదు చూడండి మా. చూడండి నేను చేతిలో పోసి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎంత నల్లగా ఉండదు చూస్తారా. ఇప్పుడు ఈ మాదిరి మన హెయిర్ డై ఆయిల్ని మనం రెడీ చేసి మన ఎంటుకల్లో మన పెట్టను మనకు బాగా నల్ల పడుతుంది. మా ఎంటుకలు స్ట్రాంగ్ అవుతుంది, ఒత్తుగా వస్తుంది ఎంటుకలు,
మనము రెడీ చేసి పెట్టుకొని బిడ్డలకి పెట్టవచ్చుమా. మనకు ఎంటికల సమస్యలు అన్నీ తీరిపోతుందిమా ఈ 3 వస్తువులు వేసి మనం చేసిన హెయిర్ డై ఆయిల్. ఇప్పుడు చూడండి మన చేతిలో ఇక్కడ చూడండి ఇట్ట పూసేసి వేళ్ళు బాగా ఇట్ట రుద్దుకొని ఎంటుకల్లో లోపల వదిలి బాగా మసాజ్ చేయాలమ్మా. ముందర ఎంటుకలకంతా మసాజ్ చేయాలా, వెనకాలంతా బాగా రుద్ది బాగా మసాజ్ చేయాలా. లోపల స్కాల్ప్ లోపలంతా పడేట్టుగా బాగా మనం వచ్చి రుద్ది దాన్ని వచ్చి మనం తలలో బాగా మసాజ్ చేసినామంటేదా ఈ ఈ హెయిర్ డై ఆయిల్ వచ్చి లోపల బాగా దిగుతుంది. మన వేరు లోపల బాగా దిగి మనకి ఎంటుకలకి ఒక స్ట్రాంగ్గా ఒక స్ట్రెంత్ ఇస్తుందిమా. బాగా నల్ల పడుతుందిమా, బాగా నల్లగా స్ట్రాంగ్గా పొడుగ్గా ఒత్తుగా బాగా పెరిగేదానికి ఈ 3 వస్తువులే చాలుమా ఈ హెయిర్ డై ఆయిల్ రెడీ చేసేదానికి. చూడండి ఇప్పుడు మన చేతిలో పెట్టేటప్పుడే ఎంత నల్లగా ఉంది. ఇంకా మనం ఎంటుకల్లో బాగా మనం మసాజ్ చేయను మీరు ఇంకా రోజు పెట్టుకుంటే కూడా మనకు మంచిదిమా. ఈ మరి పెట్టి మీరు చేయను బాగుంటుంది మా ఎంటుకలు. మనం వేసుండే ఆ 3 వస్తువులు ఈ కరివేపాకు చాలా ముఖ్యమ్మా. కరివేపాకు మన ఎంటుకలకి చాలా మంచిది మా. ఇది మనం వచ్చి నూనెలో మాత్రం లేదుమా, మనం తినే వస్తువులు అంతా పిల్లకాయలు కింద ఎత్తి వేసేస్తారు. దానివల్ల మీరు ఏం చేస్తారు, దీన్ని పెట్టి ఒక పొడి చేసుకోండి, అన్నం పొడిలాగా చేసుకోండి. అన్నానికి మనం పప్పు అన్నీ వేస్తాం కదా, ఆ మరి వేసి కొంచెం మిరియాలు వేసి కరివేపాకు వేసి అన్నీ వేయించుకొని దోరగా వేయించుకొని బాగా పొడి చేసి పెట్టుకోండి. అన్నంలో వేసి మంచి నూనె లేకపోతే నెయ్యి వేసి పిల్లకాయలకి పెట్టండి. మీరు ఒక్కొక్క ముద్ద అన్నం ఫస్ట్ తినండి. ఈ కరివేపాకు వల్ల మీకు వచ్చి ఎంటుకలు రాలేది అట్టనే నిలిచిపోనుమా, ఎంటుకలు రాలదుమా. కరివేపాకు చాలా మంచిదిమా. ఇది ఒక ఆయుర్వేద డాక్టర్ మనకు చెప్పుండారు. ఈ కరివేపాకుని ఒక పొడి చేసి మనం డబ్బాలో పెట్టుకొని రోజు మజ్జిగలో ఒక 1/2 స్పూన్ వేసుకొని కలిపి రోజు మీరు తాగినారంటే ఎంటుకలు రాలేదు అన్నీ అట్నే నిలిచిపోనుమా. ఆ డాక్టర్ దీని గురించి అంత ఇదిగా చెప్పుండారు, ఎంటుకలకు మంచిది అని చెప్పుండారు. మీరు ఇది వచ్చి మజ్జిగలో కలిపి తాగండి కరివేపాకుని. నేను పొడి గురించి చెప్పుండాను, అది చేసుకోండి. ఎంటుకలకి మంచిది. మనం తినేదానికి ఈ మరి చేసుకున్నామంటే ఎంటుకలు ఊడదుమా, బాగా పెరుగుతుంది, బాగా నల్లపడుతుందిమా. హెయిర్ డై ఆయిల్ మనకి రెడీ అయిపోయింది. నేను చెప్పినట్టుగా మీరు ఎంటుకలకు బాగా మీరు పెట్టి మసాజ్ చేసి బాగా పెట్టండి, ఒత్తుగా పెట్టి మీరు నానబెట్టి ఒక రోజంతా పూసుకొని నానబెట్టి తలకి పోసుకుంటేను సరే, ఇలా మీరు నూనె అట్టనే పూసుకొని రాత్రిలో ఎంటుకల్ని వచ్చి ఒక ప్లాస్టిక్ కవర్ వేసి బాగా తలని కట్టుకునేసి ప్యాక్ చేసుకొని నిద్రపోయి తల్లాడతలేసి కూడా మీరు తలకు పోసుకోవచ్చు. ఇంకా మీకు బాగా ఎంటుకల్లో లోపల దిగి మీకు స్ట్రాంగ్గా బాగుంటుందిమా. సరేమా, ఈ మిశ్రమాన్ని మీరు రెడీ చేసి చూడండి. ఈ హెయిర్ డై ఆయిల్ని రెడీ చేసి చూసి మీరుకి ఎట్ట ఉన్నింది అని కమెంట్స్ చేయండి. కమెంట్స్లో ఈ వీడియో మీకు చాలా నచ్చి ఉంది అనుకుంటా. మీకు చాలా నచ్చిందంటే మీకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి మా. సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోపాకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా. ఓకే మా, థ్యాంక్ యూ.